వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందని అంటే చాలా రకాలుగా కల్కి సినిమాకి సంబంధించి ఆ పాత్రల గురించి నేను సిగ్గుపడుతున్నాను ఆ పాత్రలు చూసి అని చెప్పి మన లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారు చెప్తూ ఉన్నారు. సో అసలు ఆ విషయం ఏంటి, అసలు కల్కి సినిమా గురించి ఇప్పుడు ఎందుకు వచ్చింది, రిలీజ్ అయిన ఇన్ని రోజులకి ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఈ విషయాల్ని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే శిశిర. ఇప్పుడు మనకి అనంత్ శ్రీరామ్ గారు సినిమా విషయంలో నేను సిగ్గుపడుతున్నాను, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని నాకే అవమానంగా ఉంది అంటే హైందవ ధర్మం ప్రకారం అంటే కల్కి సినిమా గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. హైందవ ధర్మం ప్రకారం మనకి సినిమా సిగ్గుపడేలా చేస్తుంది అది ఇదని ఆయన చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఈ కల్కి సినిమా గురించి ఇన్ని రోజుల తర్వాత రిలీజ్ అయ్యి ఇన్ని రోజుల తర్వాత ఆయన మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటారు? అసలు ఈ హైందవ ధర్మం మళ్ళీ ఈ సినిమా గురించి ఎందుకు వచ్చిందంటారు? ఆయనలో గూడు కట్టుకున్న బాధ ఆవేదన ఆయన నుంచి బయటకు వచ్చింది అంటాను నేనైతే. ఏంటి ఆ గూడు కట్టుకున్న ఆవేదన? కల్కి సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అనే చర్చ చాలా జరిగింది. అయితే ఈ చర్చ జరిగిన సందర్భంలో ఎందుకు అంత చర్చ జరిగిందంటే కర్ణుడే అర్జునుడి కంటే బలవంతుడిగా చూపించడం జరిగింది ఈ సినిమాలో. కాబట్టే కర్ణుడిని ఎలా హీరో చేస్తారు మీరు అనే చర్చ. ఇది ఈనాటి చర్చ కాదు. వాస్తవానికి కర్ణుడికి సంబంధించి దాన వీర శూర కర్ణ తీసినప్పుడే కర్ణుడిని ఉదాత్తమైన వ్యక్తిగా, ఒక దానం చేయడానికి ఉదాత్తంగా దానం చేస్తాడని, ఆయన వీరుడు శూరుడు అని ఆయన పొగుడుతూ ఎన్టీ రామారావు గారు గతంలోని సినిమా తీసున్నారు దానవీర శూరకర్ణ. సో కర్ణుడి పాత్రని ఎన్టీ రామారావు కర్ణుడి పాత్రనే కాదు, దుర్యోధనుడి పాత్రను కూడా వీరోచితంగా చిత్రీకరించి సినిమాలు తీసిన వ్యక్తి. అవును. ఆయన సినిమా తీసిన రోజు ఎప్పుడు కూడా అప్పుడు ఎక్కడో ఉండేది, కానీ ఎక్కడ కూడా వివాదానికి తావలేకుండా తీశాడు ఆయన సినిమా. అప్పట్లో మనకి ఇంత సోషల్ మీడియా లేవు కదమ్మా, ఎవరు ఏది మాట్లాడాలన్నా ఇంత వేగంగా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఆ రోజు కూడా చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి. కర్ణుడిని మీరు ఇంతలా చూస్తారా, దుర్యోధనుడిని ఇంతలా చూపిస్తారా? అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవలసింది కర్ణుడు గొప్ప, దుర్యోధనుడు గొప్ప, లేకపోతే అర్జునుడు గొప్ప, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దుర్యోధనుడు వీరుడే, కర్ణుడు వీరుడే, అర్జునుడు వీరుడే, కానీ అంతిమ విజయం ఎవరికి వరించింది? అర్జునుడిని వరించింది. ఇక్కడ మనం ధర్మ పక్షపాతిగా మనం మాట్లాడుకోవాలి. ప్రతి మనుషుడు చెడ్డవాడిలో కూడా మంచి గుణాలు ఉంటాయి కదా. వాస్తవానికి ఆ చెడ్డవాడిలో ఉండే మంచి గుణాలను తీసుకొని సినిమా తీశారు రామారావు గారు. ఆయన పురాణాలను ఔపోషణ పెట్టిన వ్యక్తి. ఆయన జడ్జి చేశాడు, చివరికి సినిమాలో జడ్జి చేశాడు. ఆయన ఏం జడ్జి చేశాడు? ఇతనిలో మంచి క్వాలిటీస్ ఉన్నా కానీ ఇతను చేరింది ఒక దుర్మార్గమైన చెడు పక్షంలో చేరాడు కాబట్టి ఇతను అంతము జరిగిపోయింది అని ఆయన రామారావు గారు క్లారిటీ ఇచ్చారు. ఇవాళ కూడా సినిమాల్లో కూడా మన పాత్రలు చూస్తూ ఉంటే విలన్ పాత్రలో రకరకాల విలన్ పాత్రలు ఉంటాయి. విలన్ అనేవాడు కుటుంబం పట్ల అమితమైన ప్రేమ అభిమానాలు కలిగి ఉంటాడు, కానీ డబ్బు సంపాదన కోసమే తప్పుదారి పట్టి ఉంటాడు. అవునండి. అలాంటి వాడు కూడా చివరికి వాడిని కూడా తుదుముట్టిస్తారు. కానీ వాడు బంధువులు, బంధాలు, కుటుంబం, విలువలు అంటే వాడికి ఉంటాయి. ఈ కోణం తీసుకుంటాడు మంచివాడే, ఈ కోణం చూసుకుంటే చెడ్డోడు. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, కుటుంబ విలువలు లేవా? పుష్పకే ఉన్నాయి. ఆడపిల్లలు అంటే తట్టుకోలేనంటాడు పుష్ప. ఆడపిల్లల్ని ఈ రకంగా ఎవరైనా మాట్లాడితే నేను భరించనంటాడు. కానీ పుష్ప చేసేదంతా స్మగ్లింగ్, దుర్మార్గమైన వ్యవహారం చేస్తాడు. కుటుంబ విలువలు ఉంటాయి, కానీ దుర్మార్గమైన వ్యాపారం ఉంటుంది. ఇది అనేక మందికి ఇబ్బంది కలిగించే వ్యాపారం, ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టే వ్యాపారం. కాబట్టి అతను చేస్తున్నది తప్పు అంటే చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం తప్పు. కాబట్టి పుష్ప మంచోడు కాదు, కుటుంబపరంగా మంచోడు. అట్లనే దుర్యోధనుడిలో, కర్ణుడిలో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మంచి క్వాలిటీస్ అంతవరకు యాక్సెప్టబుల్. కానీ అర్జునుడి కంటే కర్ణుడు గొప్పగా నువ్వు చూపించి ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? అర్జునుడి విజయాన్ని తక్కువ చేసి చూపించాలనుకున్నారా? అర్జునుడు మహావీరుడు, తక్కువ చేసి ఎందుకు చూపించాలనుకున్నారు? ఆ చర్చ ఇప్పుడు కల్కిలో స్టార్ట్ అయింది. దాన్ని ఆయన ప్రస్తావించాడు. ఎందుకు ప్రస్తావించాడు? ఇవాళ పురాణాలు ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. ఇవాళ పురాణాలను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు కర్ణుడిని మంచోడు 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 గొప్పోడు వీరుడు అన్నాం అనుకో, ఇప్పుడు మనం దాన్ని ఇన్స్పైర్ మనం ఏం చేయాలి? మనం కూడా మనం మంచోళ్ళం, కానీ ఎదవ పక్కన చేరినా మనం మంచోళ్ళమే కదా అన్న భావంలో ఉంటాం.
అదే అర్జునుడిని మనం ఒక ప్రామాణికంగా తీసుకుంటే ధర్మం వైపే నిలబడాలి అని అర్జునుడు క్యారెక్టర్ బోధిస్తాడు. అధర్మం వైపు నిలబడి నువ్వు ఎంత మంచోడమైనా నువ్వు అధర్మం వైపు నిలబడ్డావు అనేది కర్ణుడి క్యారెక్టర్ చెప్తుంది. ఇప్పుడు ఆ రెండింటికి మధ్య సంఘర్షణ. ఇవాళ ఆయన చెప్పింది కూడా అదే, నువ్వు ఏ రకమైన మెసేజ్ ఇస్తా ఉన్నారు, ఇది తప్పు కదా అని చెప్పాడు ఆయన. అంటే పురాణాలను వక్రీకరించడం తప్పు కదా అని చెప్పాడు. వాస్తవమే. కల్కి సినిమా ఆ రకంగా ఉంది అంటే డెఫినెట్ గా ఆ రోజు వచ్చిన విమర్శలు ఈ రోజు ఆయన వ్యక్తం చేశాడు. ఎందుకు వ్యక్తం చేశాడు? ఇది హిందూ శంఖారావం, హైందవ శంఖారావం అని పెట్టారు కాబట్టి హిందుత్వం గురించి మరింత ప్రచారం, ఆ ప్రచారం కూడా సరైన దిశలో ఉండాలి. అంటే ఆయన ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా ఇండస్ట్రీ ద్వారానే అనంత శ్రీరామ్ గారంటే తెలిసింది ఈ సినిమాల వల్లనే. కానీ ఈరోజు ఈ సినిమాల్ని ఆయన విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు న్యాయం అంటారు? అదే మీరు చెప్పింది కూడా నేను చాలా చోట్ల కామెంట్స్ చూస్తున్నాను. ఏదో ఇలాగ ఆయన సొంత ఇండస్ట్రీలా అన్నాడని. ఆయన ఇండస్ట్రీ అన్నది ఆయన అన్నది ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు అన్నాడు. తప్పేముంది అందులో? తప్పే లేదు నన్ను అడిగితే. పోనీ ఇన్నాళ్ళు ఉన్నాడు, ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేస్తాడంటే ఇక నుంచి ఉండడు ఆయన సినిమాల్లో? ఆయన వయసు ఎంత? ఇంకో 25 సంవత్సరాలు ఉంటాడు సినిమాల్లో. 25 సంవత్సరాల భవిష్యత్తు ఉంది ఆయన సినిమాల్లో. అయినా డేర్ చేసి ఇలా అన్నాడంటే ఎవడైనా నాకు ఈ భావజాలంతో ఉన్నందుకు నాకు ఎవరైనా సినిమా ఇవ్వకపోయినా పర్లేదన్న ఒక గట్సీతో మాట్లాడాడు. మెచ్చుకోవాలి మనం అతన్ని. హ్యాట్స్ ఆఫ్ అనంత శ్రీరామ్ అని చెప్పాలి మనం. అంటే ఆయన ఇది కూడా అన్నారు, నేను మళ్ళీ వాళ్ళకి నేను పాట రాయను, గొప్ప విషయం కదా అన్నారు. వీళ్ళకి అసలు నేను పాటే రాయను అన్నారు. హైందవ ధర్మానికి ఎంత కట్టుబడి ఉన్నాడో ఆయన చెప్పకనే చెప్పాడు. ఆ సినిమా చేసిన వాళ్ళందరూ ఎవరు అడిగినా సాంగ్ రాయనని చెప్పారు. గొప్ప మాట అన్నాడు. అంతకు మించిన డేరింగ్ స్టెప్ ఏ ఉంటుంది? ఇప్పుడు సినిమాల మీద ఆధారపడి బతికేడంటే ఇవాళ బతుకులు కూడా ధర్మం కోసం అవసరమైతే ఈ డబ్బులు నాకు కించిత్ నాకు అసలు సంబంధం, దీంతో నాకు అసలు అవసరమే లేదని చెప్పేసి వదిలేసాడు. అంటే ఆయన టాలెంట్ మీద ఆయనకి ఎంత తృణప్రాయంగా వదిలేసే డబ్బుల్ని, తృణప్రాయంగా అవకాశాన్ని వదిలేస్తానంటున్నాడు. హైందవ ధర్మం కోసం నిలబడతానంటున్నారు. గొప్ప విషయం. మనందరం కూడా ఆయన అభినందించి తీరాలి. అంటే హైందవ ధర్మం కోసం నిలబడుతున్నారండి. కానీ ఇది ఒక వరకు చూసుకుంటే కలికి సినిమా అనేది మన సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. సో ఆ సినిమా గురించి ఇప్పుడు ప్రస్తావన తెస్తే సినీ పరిశ్రమకు కూడా అదొక పెద్ద మచ్చలాగా మిగిలిపోతుంది. ఏం లేదు, పురాణాలను ఊళ్ళ దగ్గర పెట్టుకుని తీయాలి మనం. పురాణాలను వక్రీకరించద్దు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మన సినిమాలు తీయద్దు అని తెలుసుకుంటారు. ఓహో అనంత శ్రీరామ్ ఇలా మాట్లాడిన రేపు పొద్దున కూడా మారదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఇంత ధైర్యం అనంత శ్రీరామ్ కింద ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత హైందవ శంఖారావం పెట్టాలన్న ధైర్యం వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న మొన్నటి వరకు లేదే హైందవ శంఖారావం పెట్టాలని. గత 5 ఏళ్లుగా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లుగా ఉన్నప్పుడు ఒక్కళ్ళని ఇలాంటి సభ నిర్వహించే సాహసం చేశారా? ఎందుకు చేయలేదు? విపరీతమైన మత మార్పిళ్ళు జరుగుతూ క్రిస్టియన్ల హవా నడుస్తున్న రోజుల్లో కనీసం మీరు సభ ఇలాంటి పెట్టడానికి ఎవరు ధైర్యం చేయండి? వాళ్ళు ఎందుకు ధైర్యం చేస్తారు? వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాబట్టి ఇవాళ హైందవ ధర్మానికి కూడా ఒక ఊపు వచ్చింది అని చెప్పాలి. ఆ ఊపులో ఇవాళ వాళ్ళు సభ నిర్వహించారు. అదే ధైర్యంతో ఇవాళ అనంత శ్రీరామ్ మాట్లాడారు. అనంత శ్రీరామ్ చాలా మంది మాట్లాడతారు. అంటే ఆయన మాట్లాడడం తప్పు కాదు అంటారు. తప్పే కాదు, 100% పర్ఫెక్ట్ గా మాట్లాడాడు. అందులో తప్పు లేదు. సినిమా ఇండస్ట్రీ కూడా దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే పురాణాలను వక్రీకరించొద్దు, హైందవ ధర్మానికి విఘాతం కలిగే సినిమాలు తీయొద్దు, తీస్తే మేము చూడం అన్న ఒక రెవల్యూషన్ హిందువుల్లో వస్తుంది. దానికి సంకేతమే ఆయన మాట్లాడింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ.